యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మన వంశాలు చిగురింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతరించిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. యేసయ్య నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం చిగురిస్తుంది. యేసయ్య నీ యొక్క భర్తలో, నీ భార్యలో, లేకపోతే నీ యొక్క బిడ్డలలో, లేకపోతే మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క ఇంటి వారిలో ఉంటే వారు చిగురింపబడతారు. అందరినీ కోరుకుంటున్నాడు ఆయన. నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. నీతిమంతుడే యేసయ్య, హల్లెలూయా. పరమనకు అధిపతి యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు. దేవుడు ఆదిలో అబ్రాహాం గారిని పిలిచాడు. అబ్రాహాము గారిలోంచి ఇస్సాకు, ఇస్సాకులోంచి యాకోబు గారు, యాకోబులోంచి 12 మంది, 12 మందిలోంచి 70 మంది, తర్వాత లక్షలాది మంది వచ్చారు. అందులోంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు.